నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన బరెలక్క లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. నాగర్ కర్నూలు స్థానం నుండి పోటీ చేస్తానని బరెలక్క వెల్లడించారు. బరెలక్క అసలు పేరు కర్ణే శిరీష. డిగ్రీ చదువుకున్న బర్రెలు కాసుకుంటున్నా అంటూ ఆమె చేసిన వీడియో అప్పట్లో చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె పేరు కాస్త బరెలక్కగా మారిపోయింది. పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన బరెలక్క ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని భావించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అక్కడ విజయం సాధించారు. అయితే బరెలక్కకు 6,000 ఓట్లు దక్కాయి. ఓటమి విషయంలో కాస్త నిరాశ పాలైనా తన పట్టుదల మాత్రం వీడలేదు బరెలక్క. ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బరెలక్క నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేర్పిన పాటలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆచితూచి అడుగులు వేస్తానని చెప్తున్నారు. బరెలక్కకి సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్లలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కంచె ఐలయ్య, జేడి లక్ష్మీనారాయణ వంటి వారు కూడా బరెలక్కకి సపోర్ట్ చేశారు. ఆర్థికంగా అనేక మంది విరాళాలు ఇచ్చారు. ఉన్నంతలో విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన ఇవేమీ కొల్లాపూర్లో పని చేయలేదు. మరి నాగర్ కర్నూలు బరిలో ఎంపీ అభ్యర్థిగా గెలవాలంటే అక్కడ నిలబడుతున్న ఇతర పార్టీల అభ్యర్థులను గట్టిగానే ఢీకొట్టాలి. బరెలక్క మరి ఎలాంటి ప్రణాళికతో వెళ్తారో చూడాలి. అండి, అందరికీ నేను మీ బరెలక్క. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క ఎంపీగా పోటీ చేస్తున్నావా అని చెప్పేసి. 100% ఎంపీగా పోటీ చేస్తున్నా నాగర్ కర్నూలు నుంచి. సో ఎమ్మెల్యేగా పోటీ చేసా, ఏదో ఓడిపోయినా అని నేనేం వెనకడుగు వేయను. ఎంపీగా పోటీ చేస్తా, నెక్స్ట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తా, గెలిచే వరకు పోటీ చేస్తా. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తా. అదేవిధంగా మీ అందరు నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నన్ను కూడా మీ ఫ్యామిలీగా భావించి, నాకు సరే ఎమ్మెల్యేగా ఏదో ఓడిపోయినా కానీ ఏదో కొంచెం బాధ అనిపించింది. ఎంపీగా గెలిపిస్తారన్న ఆశతో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నా.